Good morning, my dear students. Welcome to today's class. Today's topic is population policies in India since independence. So, in previous class, we just came to know the about the demographic features of India and the features of population. So many other things we discussed about that. So, my name is Dr. V. Mutyam Reddy, Assistant Professor of Economics, Girras Government College, Nizamabad. So today, what is the definition of population, definition of policy, and population policies, then population situation in India, and the 1976 population policy, its evaluation, 1978 population policy, main features, and the latest population policy, that is National Population Policy 2000, and the motivational measures to be adopted to achieve the goals of 2000 population policy. So one by one we are going to discuss all these topics. So let me start the class in Telugu medium. So because our college students are, most of them are Telugu medium background, and Telugu medium also is there in our college. So I think it is better to take the class in Telugu medium to benefit the Telugu medium students. So let us start in Telugu. ఓకే, ఈరోజు మనము భారతదేశంలో జనాభా విధానాలపైన తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి జనాభాను అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది, దాంట్లో భాగంగా అంటే ఇక్కడ జనాభా అంటే ఏంటి, విధానాలు అంటే ఏంటి, భారతదేశంలో జనాభా అనేది ఏ విధంగా పెరిగింది, భారతదేశంలో జనాభాను అరికట్టడానికి అంటే జననాల రేటులు అరికట్టడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, సో దాంట్లో భాగంగా వచ్చినటువంటి 1976 జనాభా విధానము, తర్వాత జనతా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి 1978 జనాభా విధానము, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి 2000 సంవత్సరంలో వచ్చినటువంటి నూతన జాతీయ జనాభా విధానంలోని ముఖ్యాంశాలు, మరియు ఈ నూతన జాతీయ జనాభా విధానంలో ఉన్నటువంటి లక్ష్యాలను సాధించడానికి అనుబంధంగా తీసుకోవలసినటువంటి చర్యలు, వాటి గురించి మనము ఈ క్లాస్ లోపల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటగా పాపులేషన్, జనాభా అంటే ఏంటి? సో దీనిలో a population is the number of living people that live together in the same place. A city's population is the number of people living in that city. These people are called inhabitants or residents. Usually population refers to the number of humans in a certain area. ఇక్కడ మనము దీన్ని ఒక నిర్ణీత కాలంలో నిర్ణీతమైన ప్రదేశంలో నివసించే ప్రజలను జనాభా అంటాం మనం. సో వాళ్ళు అంటే ఇక్కడ కలిసిమెలిసి అక్కడ జీవించడం జరుగుతుంది, ఒక నిర్ణీతమైన భూభాగంలో నిర్ణీతమైన కాలంలో వాళ్ళు ఉంటారు, కాబట్టి దీన్ని జనాభా అంటాం. సో నెక్స్ట్ పాలసీ. వాట్ యు మీన్ బై పాలసీ? విధానము అంటే ఏమిటి? విధానము అంటే ఏంటంటే, సో మనం చూసినట్టయితే a policy is a deliberate system of principles to guide decisions and achieve rational outcomes. A policy is a statement of intent and is implemented as procedure or protocol. Policies are generally adopted by a government body within an organization. Policy differs from
ఇండిపెండెంట్ రూల్స్ ఆర్ లా. సో ఇక్కడ విధానము అనేది ఒక సూత్రాలతో కూడినటువంటి, అంటే నిర్ణయాలను అమలు చేయడానికి ఒక సూత్రాలతో కూడినటువంటి ఒక దీనిని మనము విధానము అంటాం. అంటే ఇక్కడ ఆ విధానం అనేది ఏదైతే రూపొందించడం జరుగుతుందో దానిని ఆచరణలో అమలు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అది రాజకీయ విధానం కావచ్చు, ఆర్థిక విధానము కావచ్చు, పారిశ్రామిక విధానము కావచ్చు. సో ఏదైతే తీసుకున్న ప్రిన్సిపల్స్ ఉన్నాయో, డెలిబరేట్ సిస్టమ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని సూత్రాలను అనుసరిస్తూ కొన్ని నియమ నిబంధనలకు లోపడి ముందుకు నడిచేదాన్ని విధానము అంటాం మనం. ఇక మన భారతదేశం లోపల అంటే జనాభా విధానాన్ని తెలుసుకోబోయే ముందు మన దేశంలో జనాభా అనేది ఏ విధంగా పెరుగుతూ వచ్చిందనే విషయాన్ని పరిశీలిద్దాం. మనకు తెలుసు, మన దేశంలో జనాభా అనేది 1951లో జనాభా 36,10,88,000 ఉంది. మనము ఒకవేళ మనం అసలు జనాభా లెక్కల సేకరణ ఎప్పుడైతే చేయడం జరిగిందో అంటే 1881 నుంచి జనాభా లెక్కల సేకరణ అధికారికంగా చేయడం జరుగుతుంది. సో దీంట్లో మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఇక్కడ ఈ టేబుల్లో లేదు. 1891లో 23,59,00,000 ఉంది. 1901లో 23,84,00,000కు జస్ట్ మైల్డ్ అంటే ఒక 25 లక్షల జనాభా మాత్రమే పెరిగింది. 1911లో 25,21,00,000, 1921లో 25,13,00,000, ఇక 31లో 27,90,00,000, 1941లో 31,87,00,000, 1951లో మనం చూస్తున్నాం 36,10,88,000. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడైతే అక్కడి దాకా పెరుగుదల అనేది తక్కువగా ఉంది, కానీ ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951-61 మధ్య మనం పరిశీలించినట్టయితే 21.6% మేర పెరిగింది. సంవత్సరానికి 2.16% చొప్పున జనాభా పెరిగింది. ఈ పెరుగుదల రేటు అంటే 1961 to 1971, 1981, 1991 వరకు కూడా పెరుగుదల చాలా ఎక్కువగా ఉందనే విషయం ఇక్కడ మనకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం అంటే 1991 తర్వాత కొద్దిగా తగ్గుదల అనేది స్టార్ట్ అయిపోయింది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జనాభా విధానపరమైన నిర్ణయాల వల్ల ప్రజల్లో అవగాహన పెరగడం, సో వ్యవసాయ రంగ ప్రాధాన్యత కొద్దిగా తగ్గుతూ పోవడం, పారిశ్రామిక సేవా రంగాలు కొద్దిగా విస్తరిస్తూ పోవడం వల్ల మనకు 1991 తర్వాత ఈ యొక్క జనాభా పెరుగుదల రేటు తగ్గింది. జనాభా పెరగడము ఆగలేదు, కానీ జనాభా పెరుగుదల రేటు మాత్రం తగ్గింది. సంవత్సరానికి 2.39% నుండి 2.15% సంవత్సరానికి. ఇది 10 సంవత్సరాల పెరుగుదల రేటు. 10 సంవత్సరాలు ఇప్పుడు సపోజ్ మనకు 2001లో 102,87,37,436 ఏదైతే ఉందో అక్కడి నుంచి 121,07,26,932 ఏదైతే ఉందో, సో దీంట్లో నుంచి అది తీసివేస్తే ఎంత 17.7% పెరిగింది. మొత్తం పాపులేషన్ పర్సంటేజ్ తీస్తే 102 కోట్ల కంటే 17.7% అనేది పెరుగుదల జరిగింది. సో అంతకుముందు ఏదైతే పెరుగుదల శాతం ఉందో దానికంటే తగ్గుతూ పోయింది. సో ఇక్కడ పెరుగుదల రేటు తగ్గుతున్నా మన దేశంలో జనాభా మాత్రము గణనీయంగా పెరుగుతుందనే విషయాన్ని ఈ టేబుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ భారతదేశంలో జనాభా పెరుగుదలను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో అభిలషణీయ జనాభా సిద్ధాంతం చెప్పిన స్థితికి చేరుకునే దశలో మనం లేమంటే ఒక దేశంలో ఉన్నది అధిక జనాభానా అల్ప జనాభానా అని కాదు, ఆ దేశంలో ఉన్న జనాభాను ఆ దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోగలిగితే అది అధిక జనాభా కాదు, అల్ప జనాభా కాదు. కానీ మన పరిస్థితి అలా లేదు.
సో జనాభా పెరుగుదల వల్ల ఇదివరకే మనం తెలుసుకున్నాం. జనాభా పెరుగుదల గల కారణాలు ఏమున్నాయి, జనాభా పెరిగినటువంటి ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి సమస్యలు వచ్చాయి, దాన్ని సరిచేయడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం. ఆ జననాల రేటు జనాభా రేటును తగ్గించడంలో భాగంగానే మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా దృష్టి పెట్టడం జరిగింది భారతదేశంలో జననాల రేటు తగ్గించడానికి. కానీ ఈ స్టార్టింగ్లో అప్ టు 1991 వరకు పెద్దగా ఫలితం ఏమి రాలేదు, మార్పు పెద్దగా ఏం లేదు జనాభా పెద్దల్లో. సో అక్కడి నుంచి మార్పు స్టార్ట్ అయింది. సో గ్రాడ్యువల్గా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభాను అరికట్టడానికి ఏమేమి చర్యలు తీసుకోవడం జరిగిందనేది వరుస క్రమంలో తెలుసుకుంటూ ముందుకెళ్దాం. పాపులేషన్ పాలసీస్ ఇన్ ఇండియా. ఇంట్రడక్షన్. India is the first country in the world to introduce family planning in 1952. అధికారికంగా ప్రపంచంలోనే కుటుంబ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టిన దేశము, మొట్టమొదటి దేశము భారతదేశము. ప్రపంచంలో మరే ఇతర దేశం కూడా ఈ అధికారికంగా కుటుంబ నియంత్రణ అనే దాన్ని ప్రవేశపెట్టలేదు. 1952లో ఈ కుటుంబ నియంత్రణ విధానాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాన్ని అమలుకు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ పాలసీ ఈజ్ టు రెడ్యూస్ బర్త్ రేట్. సో జననాల రేటును మనము జనాభా పెరుగుదల కారణాల గురించి చెప్పాం. జనాభా పెరుగుదల కారణాల లోపల జననాల రేటు ఎక్కువ ఉండడము, మరణాల రేటు తగ్గడం అనే విషయాన్ని చెప్పుకున్నాం మనం. సో జననాల రేటు తగ్గించినట్టయితే మరణాల రేటు తగ్గించడానికి నిరంతర ప్రయత్నం ఒకవైపు నడుస్తూనే ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం మనం జననాల రేటు తగ్గకపోవడం మూలంగానే జనాభా పెరుగుతుంది. కాబట్టి జననాల రేటు తగ్గించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అన్ని జనాభా విధానాల యొక్క ముఖ్య ఉద్దేశము జననాల రేటు తగ్గించడము. ఇన్ 1965 ద స్టెరిలైజేషన్ టెక్నిక్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వాజ్ అడాప్టెడ్. సో ఇక్కడ కుటుంబ నియంత్రణకు సంబంధించి స్టెరిలైజేషన్ అంటే సంతానం కలగకుండా ఉండే పద్ధతులు, అంటే స్త్రీలకు పురుషులకు అందుబాటులోకి, అంటే అక్కడి నుంచి మనము అమలు చేయడం జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ద టెక్నిక్ ఆఫ్ కాపర్ టీ వాజ్ ఆల్సో అడాప్టెడ్. సో ఇక్కడ కాపర్ టీ అనేది స్త్రీల లోపల కాపర్ టీ విధానాన్ని అనుసరిస్తారు స్త్రీకి సంబంధించి. సో కాపర్ టీని అమర్చడం వల్ల సంతాన సాఫల్యత చెందకుండా చూస్తారు, దాంతో సంతానం కలగదు. సో కాపర్ టీ విధానం కూడా ఈ యొక్క జననాల రేటు తగ్గించడానికి ఉద్దేశించినటువంటి విధానము. ఇది కూడా ఈ 1965 ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టడం జరిగింది. an independent department called the Family Planning Department was set up in 1966. సో ఇక్కడ కుటుంబ నియంత్రణ డిపార్ట్మెంట్ 1960లో 1966లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని తర్వాత కాలంలో ఈ కుటుంబ నియంత్రణ డిపార్ట్మెంట్ అంటే బాగలేదని చెప్పేసి కుటుంబ సంక్షేమ శాఖ కింద మార్చడం జరిగింది, దాని పేరు మార్చడం జరిగింది. ఇక మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి జనాభా విధానము 1976 పాపులేషన్ పాలసీ. సో ఇది అప్పటికే మన భారతదేశంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఉంది, అంతర్గత అత్యవసర పరిస్థితిలో ఉన్నాం మనం. ఆ సమయం లోపల మన దేశంలో జననాల రేటు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ జనాభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా అంటే 1976 వరకు కూడా జనాభా విధానాన్ని అరికట్టడానికి అంటే ప్రజల లోపల ప్రచారం తీసుకురావడము, కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి తెలియజేయడము, ఇలా ప్రచారం చేసి ప్రజల అవగాహన పెంచడం ద్వారా జననాల రేటు తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ 1976 పాలసీలో మాత్రం కొంచెం డిఫరెంట్గా కొంచెం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేశారు. అవి ఏంటో చూద్దాం. మెయిన్ ఫీచర్స్, ముఖ్య లక్షణాలను చూసినట్టయితే నో కోయర్షన్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్. అంటే ఇక్కడ కుటుంబ నియంత్రణ అనేది తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుంది. మినిమం మ్యారేజ్ ఏజ్ 18 years ఫర్ ఫీమేల్స్ అండ్ 21 years ఫర్ మేల్స్. సో వివాహ వయస్సును
అంతకుముందు ఉన్నటువంటి 15-18 సంవత్సరాల దాన్ని 18 సంవత్సరాలకు స్త్రీలకు, పురుషులకు 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది. ఎంఫసిస్ అండ్ అవేర్నెస్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ మీడియా. అంటే ఇక్కడ విద్యా సదుపాయాలు పెంపొందించడము, అంటే ఇక్కడ ప్రజల లోపల అవగాహన పెంపొందించడం, దాని పట్ల అవగాహనను పెంపొందించడము మీడియా ద్వారా. అప్పటికి ఉన్నటువంటి మీడియా దాదాపుగా ఈ ప్రింట్ మీడియా లోపల, ఎలక్ట్రానిక్ మీడియా లేదా రేడియోల ద్వారా ప్రజల లోపల కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది, చేయాలని ఈ విధానం చెప్తుంది. మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్, యూజ్ ఆఫ్ మీడియా స్ప్రెడింగ్ ద అవేర్నెస్ అబౌట్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎమంగ్ ద రూరల్ మాసెస్. సో ఇక్కడ మనం గమనించినట్టయితే జననాల రేటు పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ పెళ్ళిళ్ళ యొక్క నమోదు అనేది తప్పనిసరి చేశారు, కంపల్సరీ, మ్యాండేటరీ. దీనికోసం అంటే ఇక్కడ అదేవిధంగా అవేర్నెస్, ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ మందికి అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని భావించారు. మానిటరీ కాంపెన్సేషన్ టు దోస్ హూ ఆప్ట్ ఫర్ పర్మనెంట్ మెజర్స్ ఆఫ్ బర్త్ కంట్రోల్. సో ఎవరైతే కుటుంబ నియంత్రణ కోసము ముందుకు వస్తారో, శాశ్వతంగా పిల్లలు కలగకుండా చేసుకునే యొక్క ఆపరేషన్స్ కానీ. సో ఇక్కడ మనకు ఆపరేషన్స్ మనకు తెలుసు. స్టెరిలైజేషన్ అంటే పిల్లలు కలగకుండా ఆ ట్యూబ్లను ముడివేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టెరిలైజ్ చేయడము, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ అనే 2 సర్జరీలు ఉంటాయి. సో వ్యాసెక్టమీ అనేది పురుషుల లోపల వీర్య కణాల యొక్క ను అడ్డుకోవడానికి కోసము వ్యాసెక్టమీ చేయడం జరుగుతుంది. ట్యూబ్స్ను క్లోజ్ చేసేస్తారు. అదేవిధంగా ట్యూబెక్టమీ అనేది స్త్రీల లోపల అండము మరియు శుక్రకణం ఫలదీకరణం చెందకుండా ట్యూబ్లను ముడివేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ యొక్క సంతానం కలగకుండా ఉంటుంది. అంటే ఈ బర్త్ కంట్రోల్ చేయడంలో భాగంగా స్టెరిలైజేషన్ మరియు ట్యూబెక్టమీ ఆపరేషన్లను చేయాలని నిర్ణయించారు. ఇక్కడ మనకు 1976 లోపల పాలసీ లోపల ఏమైందంటే, నిర్బంధ కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రాలకు టార్గెట్స్ ఇచ్చారు. కాబట్టి అన్ని రాష్ట్రాలు ఏం చేశాయంటే, చాలా వరకు కొన్ని ప్రాంతాల లోపల దొరికినట్టుగా టార్గెట్ను రీచ్ కావడం కోసము, అరే బాబు నాకు పెళ్ళి కాలేదని అంటున్నప్పటికీ కూడా అలాంటి వాళ్ళను కూడా ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొచ్చేసి వ్యాసెక్టమీ ఆపరేషన్ చేశారు. చాలా వరకు అంటే బలవంతంగా, నిర్బంధంగా ఎటువంటి జననాల రేటు తగ్గించాలనే ఉద్దేశంతో నిర్బంధంగా ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం వల్ల ప్రజల లోపల ఒక విధమైనటువంటి భయభ్రాంతులు నెలకొన్నాయి, భయాందోళనకు లోనయ్యారు. తర్వాత కాలంలో అది మనకు నెగటివ్ రిజల్ట్స్ని ఇచ్చింది. సో క్రిటిసిజం, విమర్శనాత్మక పరిశీలన. The NPP had a narrow perspective, give much importance to contraception and sterilization. సో దీంట్లో ఇక్కడ ఏం చేశారంటే, ఈ జనాభా విధానం లోపల గర్భ నిరోధకాల మీద గర్భ నియంత్రణ విధానాల మీద ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, సో అవగాహన పెంపొందించే కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే కాంట్రాసెప్షన్ అంటే గర్భ నిరోధకాలు మరియు గర్భ నియంత్రణ విధానాల మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. కానీ పరిమిత కుటుంబం యొక్క ప్రాధాన్యత ఏంటి, పరిమిత కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా మనకు కనబడదు. ద బేసిక్ ప్రీ రిక్వెసైట్ ఆఫ్ కంట్రోలింగ్ పాపులేషన్ ఇంక్లూడ్ పావర్టీ ఎలివేషన్, ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఈ అధిక జననాల రేటు కారణాలేంటి, ఆ కారణాలకు, అధిక జననాలకు కారణమైనటువంటి మూల కారణాలను తొలగించే ప్రయత్నం చేసినప్పుడు ఈ జననాల రేటు తగ్గుతుంది. కాబట్టి ఈ పేదరిక నిర్మూలన పైన మరియు జీవన ప్రమాణాలు పెంచడం పైన, విద్యా వ్యాప్తి పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది అని చెప్పేసి వివిధ జనాభా వేత్తలు తెలియజేయడం జరిగింది. On national scale, the policy was not publicized and failed to generate mass support in favor of population control.
సో ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేయలేదు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధిక శాతం ప్రజల లోపల దీని పట్ల సానుకూల దృక్పథం ఒరవలేదు. కొంతవరకు లక్ష్యాలను సాధించడంలో భాగంగా బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం వల్ల ప్రజల లోపల దీని మీద వ్యతిరేకత వ్యక్తమైంది. ప్లస్ తర్వాత కాలంలో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంలో, అంటే తర్వాత తిరిగి అధికారంలోకి రాకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణంగా నిలిచింది. సో దీనిలో ప్రజల లోపల అవగాహన, we have insufficient infrastructure owing to the lack of trained staff, lack of adequate aptitude among the staff, and limited use or misuse of the equipment for population control resulted in failure of the policy. సో దీనిలో సరి అయినటువంటి అవస్థాపన సౌకర్యాలు లేకపోవడం, సరి అయినటువంటి శిక్షణ పొందినటువంటి నైపుణ్యం కలిగినటువంటి సిబ్బంది లేకపోవడము, వాళ్ళ లోపల తగినటువంటి నిబద్ధత లేకపోవడము, అంటే మిస్యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్, అంటే దాన్ని వేరే విధంగా ఉపయోగించడం, అంటే సక్రమంగా దురుపయోగం చేయడం వల్ల ఈ పాలసీ అనేది విఫలం చెందిందని చెప్పవచ్చు. లాస్ట్లీ ద యూజ్ ఆఫ్ కోయర్షన్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. సో బలవంతపు నిర్బంధపు విధానాలు ఏవైతుందో కాజ్డ్ సీరియస్ రెసెంట్మెంట్ అమంగ్ ద మాసెస్. దిస్ మేడ్ ద వెరీ ఎన్పిపి ఇట్ సెల్ఫ్ వెరీ అన్పాపులర్. సో ఈ విధంగా అక్కడ నిర్బంధంగా బలవంతంగా ఏదైతే కుటుంబ నియంత్రణ అమలు చేయడం జరిగిందో దానివల్ల ఎక్కువ వ్యతిరేకత అనేది వచ్చింది. కాబట్టి ఈ పాలసీ అనేది పెద్దగా పాపులర్ కాలేకపోయింది. నెక్స్ట్, పాపులేషన్ పాలసీ 1978 మెయిన్ ఫీచర్స్. ఇక్కడ రీనేమింగ్ ద ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఇంటూ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. ఈ 1978లో జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే 1978 పాలసీని ప్రకటించడం జరిగింది. ఈ పాలసీలో అప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఏదైతే అనుకున్నామో దాన్ని పేరు మార్చారు. సో కుటుంబ సంక్షేమ కార్యక్రమం కింద మార్చారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని కాస్త కుటుంబ సంక్షేమ కార్యక్రమం కింద మార్చివేశారు. సో అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ అనగానే భయపడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి దాని పేరు మార్చేసి కుటుంబ సంక్షేమ కార్యక్రమం కింద మార్చడం జరిగింది. ఫిక్సింగ్ ద మ్యారేజ్ ఏజ్ ఫర్ గర్ల్స్ at 18 years and for boys at 21 years. This has been implemented by the Child Marriage Restraint Amendment Act 1978. సో ఇక్కడ శారదా యాక్ట్లో అప్పుడు తక్కువగా ఉన్న వయసును దాన్ని ఇప్పుడు మార్చేసి సో అమెండ్మెంట్ తీసుకొచ్చి 1978 యాక్ట్ చేయడం జరిగింది. స్త్రీలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాల వయస్సు కంటే ముందు ఎవరైనా చేస్తే అది బాల్య వివాహం కిందికి వస్తుంది. బాల్య వివాహానికి సహకారం అందించిన వాళ్ళు కానీ, దానికి తోడ్పాటును అందించిన తల్లిదండ్రులు కానీ ఇరువైపులా వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఈ చట్టాన్ని మార్చి చేయడం జరిగింది. మేకింగ్ స్టెరిలైజేషన్ వాలంటరీ. సో ఇక్కడ కుటుంబ నియంత్రణ అనేది స్వచ్ఛందంగా చేయడం జరిగింది. ఇంతకుముందు కంపల్సరీ మీరు కుటుంబ నియంత్రణ చేసుకోవాల్సిందే అని బలవంతంగా కుటుంబ నియంత్రణ చేసిన సందర్భాన్ని దాని మూలంగా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబ నియంత్రణను స్వచ్ఛందంగా చేశారు. అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళకి మాత్రమే కుటుంబ నియంత్రణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్క్లూడింగ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ నార్మల్ కోర్స్ ఆఫ్ స్టడీ. సో జనాభా విద్య అనేది మామూలు చదువులో భాగంగా చేయడం జరిగింది. జనాభా విద్య అంటే జనాభా అంటే ఏంటి, జనాభా పెరుగుదల వల్ల జనాభా ఎలా పెరుగుతుంది, జనాభా పెరుగుదల వల్ల కలిగే ఫలితాలు ఏంటి, దానివల్ల ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, సో జననాల రేటు ఎలా తగ్గించడానికి ప్రయత్నించాలి, ఇవి జనాభా విద్య. జనాభా విద్యను మామూలు విద్యలో భాగంగా కరికులంలో భాగంగా చేయడం జరిగింది. మానిటరీ ఇన్సెంటివ్స్ టు దోస్ హూ గో ఇన్ ఫర్ స్టెరిలైజేషన్ అండ్ ట్యూబెక్టమీ. సో నగదు ప్రోత్సాహకాలు ఎవరైతే కుటుంబ నియంత్రణ మరియు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు
వెళ్తారో వాళ్ళకు నగదు బహుమతులను, నగదు మొత్తాలను ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోత్సాహకం కింద. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ టు బి ఎగ్జెంప్టెడ్ ఇన్ కార్పొరేట్ ట్యాక్సెస్ ఇఫ్ దే పాపులరైజ్ బర్త్ కంట్రోల్ మెజర్స్ ఎమంగ్ ఎంప్లాయీస్. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళు ఈ జననాల రేటు తగ్గించడాని కోసము వాళ్ళ ఉద్యోగస్తులకు గనక ప్రోత్సహించినట్టయితే వారికి పన్ను మినహాయింపు కల్పించడం జరుగుతుంది అటువంటి కంపెనీస్ అని పేర్కొంది. యూజ్ ఆఫ్ మీడియా ఫర్ స్ప్రెడింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎట్సెట్రా. సో ఈ మీడియా ఏదైతుందో మీడియాను ఫ్యామిలీ ప్లానింగ్ గ్రామీణ ప్రాంతాల్లో స్ప్రెడ్ కావడానికి, విస్తరించడానికి మీడియాను ఉపయోగించుకోవాలని తెలపడం జరిగింది. దిస్ పాలసీ పుట్ ఎన్ ఎండ్ టు కంపల్సరీ స్టెరిలైజేషన్ అండ్ లైడ్ ఎంఫసిస్ ఆన్ వాలంటరీ స్టెరిలైజేషన్. సో ఇక్కడ కంపల్సరీగా కుటుంబ నియంత్రణ చేసుకోవాలనే దాని నుంచి వాలంటరీ స్టెరిలైజేషన్గా ఈ దిశగా అడుగులు వేయడం జరిగింది. దిస్ స్లో డౌన్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. ఇది కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని నిదానం చేసింది, అంటే కూల్ ఆఫ్ చేసింది. యాజ్ ఎ రిజల్ట్ ద నెంబర్ ఆఫ్ స్టెరిలైజేషన్స్ ఫెల్ ఫ్రమ్ 82.6 lakh in 1976-77 to 9 lakh in 1977-78. సో అప్పటి వరకు ఏదైతే ఉందో ఈ కుటుంబ నియంత్రణ అనేది 82 లక్షల మంది చేయించుకుంటే 82.60 మంది 82,60,000 మంది చేయించుకుంటే అది 9 లక్షలకు పడిపోయింది. ఎందుకంటే స్వచ్ఛందం చేయడం జరిగింది కదా, కుటుంబ నియంత్రణ అనేదాన్ని స్వచ్ఛందం చేయడం వల్ల సో అప్పటి వరకు ఉన్నటువంటి భయాందోళన పరిస్థితి వల్ల సో ఇంకెవరు కూడా ముందు ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి కుటుంబ నియంత్రణ చేసుకోవడానికి జస్ట్ 10 times పడిపోయింది, 9 lakhsకే పరిమితమైంది. ద నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నేషనల్ పాపులేషన్ పాలసీ. సో ఇక్కడ 3 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది ఈ పాపులేషన్ పాలసీలో భాగంగా. అవి అంటే ఇక్కడ అంటే నెక్స్ట్ సత్వర ఆశయానికి సంబంధించినవి, తర్వాత మధ్యకాలికం, దీర్ఘకాలిక అని 3గా విభజించడం జరిగింది. 1 by 1 చూద్దాం. ద ఇమ్మీడియట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు అడ్రస్ ద అన్మెట్ నీడ్స్ ఫర్ కాంట్రసెప్షన్, health care infrastructure and health personnel, and to provide integrated service delivery for basic reproductive and child health. సో దీనికి అంటే సత్వర ఆశయానికి సంబంధించిన ఆరోగ్య అవస్థాపన సౌకర్యాలను, కావలసిన గర్భ నిరోధక అంశాలను కల్పిస్తూ ప్రాథమిక పునరుత్పత్తి, శిశు ఆరోగ్యాన్ని సంఘటితపరిచి వైద్య సేవలను కల్పించాలని చెప్తుంది. ఇమ్మీడియట్ టార్గెట్. సో ఆ జాతీయ జనాభా విధానం ప్రకటించిన నెక్స్ట్ ఇమ్మీడియట్ టార్గెట్ ఇది. ఇక నెక్స్ట్ ద మీడియం టర్మ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు బ్రింగ్ ద టోటల్ ఫర్టిలిటీ రేట్ టు రిప్లేస్మెంట్ లెవెల్ బై 2010 త్రూ విగరస్ ఇంప్లిమెంటేషన్ ఇంటర్ సెక్టోరియల్ ఆపరేషనల్ స్ట్రాటజీస్. సో దీంట్లో అంటే ఇక్కడ మధ్యకాలిక లక్ష్యం ఏంటంటే 2010 సంవత్సరం నాటికి మొత్తం ప్రసూతి రేటును సాధ్యమైనంత వరకు తగ్గించడము. ఇక్కడ రీప్లేస్మెంట్ లెవెల్ అంటే ఎంతమంది చనిపోతున్నారో దానికి సరిపడా జననాల రేటు ఉండే విధంగా ఆ స్థాయికి తగ్గించడము, అంటే ప్రసూతి రేట్ని మినిమైజ్ చేయడం. ఇక ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ దీర్ఘకాలిక లక్ష్యం. ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు అచీవ్ ఏ stable population by 2045 at a level consistent with the requirements of sustainable economic growth, social development and environment protection. సో దీనిలో 2045 సంవత్సరం నాటికి జనాభా స్థిరీకరణను సాధించడం, అంటే ఆ 2045 నాటికి జననాల రేటు ఈజ్వల్ టు మరణాల రేటు స్థాయికి తగ్గించడం. అంటే రెండు కూడా తక్కువ, మరణాల రేటు ఇంకా తగ్గుతుంది, జననాల రేటు కూడా కనీస స్థాయికి, అంటే రెండు సమానం. జననాల రేటు ఈజ్ ఈక్వల్ టు మరణాల రేటుగా అయినప్పుడు అప్పుడు జనాభా స్థిరీకరణ సాధ్యమవుతుంది. ఇది
కొనసాగించగల అభివృద్ధికి, సాంఘిక అభివృద్ధికి దారితీస్తుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. అంటే జనాభా పెరుగుదల అనేది ఉండదు కాబట్టి పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. ఇది 2045 నాటికి టార్గెట్. ఇక మెయిన్ ఫీచర్స్ లోపల 1 by 1 చూద్దాం. ముఖ్యమైనటువంటి లక్షణాలు లేదా లక్ష్యాలు అనుకోండి. టు అడ్రస్ ద అన్మెట్ నీడ్స్ ఫర్ బేసిక్ రీప్రొడక్షన్, చైల్డ్ హెల్త్ సర్వీసెస్, సప్లైస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీంట్లో రీప్రొడక్షన్ అంటే కాంట్రాసెప్ట్ అంటే గర్భ నిరోధకము, బేసిక్ రీప్రొడక్షన్ సంబంధించి, శిశు ఆరోగ్యానికి సంబంధించినటువంటి మరియు అవస్థాపన సౌకర్యాలు అంటే అవస్థాపనలో భాగంగా హెల్త్ పర్సనల్ ఎవరైతే వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వసతులు అందుబాటులోకి తీసుకురావడం. టు మేక్ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు ఏజ్ 14 ఫ్రీ అండ్ కంపల్సరీ అండ్ రెడ్యూస్ డ్రాప్ అవుట్స్ అట్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్ లెవెల్స్ టు బిలో 20% ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఇక్కడ డ్రాప్ అవుట్ శాతాన్ని, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 14 సంవత్సరాల వరకు అందరికీ కూడా ఫ్రీ ఉచిత విద్య అనేది అందించాలి. అంటే అప్ టు 10th క్లాస్ వరకు ఉచిత విద్య అందించడం జరుగుతుంది. తర్వాత ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువగా స్టార్టింగ్లో జాయిన్ అయిన తర్వాత పోతూ ఉన్నప్పుడు 10th క్లాస్ వరకు చాలామంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు కాబట్టి ఆ డ్రాప్ అవుట్స్ పర్సంటేజ్ను బాలబాలికల లోపల 20% తగ్గించడము. టు రెడ్యూస్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ టు బిలో 30 per 1000 లైవ్ పాస్. సో ఇక్కడ జననాల రేటును, ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే శిశు మరణాల రేటును, శిశువు అంటే పుట్టిన నుండి 1 సంవత్సరం వయస్సు కలిగిన వారిని శిశువులుగా భావించడం జరుగుతుంది. అంటే పుట్టినప్పుడు చనిపోయినా లేదా 1 year లోపల ఎప్పుడు చనిపోయినా శిశు మరణం కిందకే వస్తుంది. ఈ శిశు మరణాల రేటును 1000కి 30కి తగ్గించడము. సో 1000కి 30 అంటే శిశు మరణాల రేటుకు జననాల రేటుకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. శిశు మరణాల రేటు తగ్గితే జననాల రేటు కూడా తగ్గుతుంది. శిశు మరణాల రేటు పెరిగితే జననాల రేటు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి శిశు మరణాల రేటు 1000కి 30 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టు రెడ్యూస్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ టు బిలో 100 per 1 lakh లైవ్ బర్త్స్. సో దీనిలో ప్రసూతి మరణాల రేటు అంటే తల్లి శిశువుకు జన్మనించిన సమయంలో చనిపోయే తల్లుల రేటు. సో ఇక్కడ ప్రసూతి మరణాల రేటు అనేది 1,00,000కి 100కి తగ్గించాలి. 1,00,000 జననాలు కనుక చోటు చేసుకున్నప్పుడు ఆ 1,00,000 మందిలో 100కి తగ్గించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 5th one, టు అచీవ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అగెన్స్ట్ ఆల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్. సో దీనిలో రోగాలని బారి నుండి రక్షించుకునే విధంగా పిల్లల్లో వ్యాధి నిరోధకతను పెంచడము. అంటే దానికోసం పిల్లలందరికీ వ్యాక్సినైజేషన్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. టు ప్రమోట్ డిలేడ్ మ్యారేజెస్ ఫర్ గర్ల్స్ నాట్ టు ఎర్లియర్ దెన్ ఏజ్ 18 అండ్ ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ 20 years ఆఫ్ ఏజ్. సో దీంట్లో ఎవరు కూడా 18 సంవత్సరాల కంటే ముందు పెళ్ళి చేసుకోకుండా చూడడం వీలైతే, అంటే ఇక్కడ వాళ్ళను 20 years ఏజ్ తర్వాత బాలికలు వివాహం చేసుకునే విధంగా చూడడం. టు అచీవ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ అండ్ సర్వీసెస్ ఫర్ ఫర్టిలిటీ రెగ్యులేషన్ అండ్ కాంట్రాసెప్షన్ విత్ ఏ వైడ్ బాస్కెట్ ఆఫ్ చాయిసెస్. సో ఈ సమాచారం అనేది అంటువ్యాధులకు సంబంధించిన సమాచారం కానీ మిగతా అన్నిటికీ సంబంధించిన సమాచారం కానీ, సో గర్భ నిరోధాలకు సంబంధించిన సమాచారం కానీ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరగాలి. అంటే ప్రజలకు అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎయిడ్స్ కానీ అంటువ్యాధులు కానీ వీటి నివారణకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంచాలి. గర్భనిరోధక సాధనాలు మరియు ఫర్టిలిటీ అంటే కుటుంబ నియంత్రణ విధానానికి సంబంధించి ఇవన్నీ కూడా ప్రజలందరికీ సమాచారం అందుబాటులో ఉంచాలి.
టు అచీవ్ 80% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అండ్ 100% డెలివరీస్ బై ట్రైన్డ్ పర్సన్స్. సో దీంట్లో డెలివరీస్ లోపల 80% డెలివరీసు అనేది ఇన్స్టిట్యూషనల్ అంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే జరిగే విధంగా చూడాలి. 100% డెలివరీస్ అనేది ఎవరైతే శిక్షణ పొందినటువంటి సిబ్బంది ద్వారానే జరగాలి. ఏదో ఊర్లలో మంత్రసానులు లేదా వాళ్ళ ద్వారా ప్రసూతి జరిగినప్పుడు తల్లులు చనిపోయే ప్రమాదం ఉంటుంది, తల్లి పిల్ల ఇద్దరికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటి ఎవ్వి లేకుండా శిక్షణ పొందినటువంటి వైద్య సిబ్బంది ద్వారా మాత్రమే ప్రసూతి అనేది ఈ జననాలు జరిగే సమయంలో వాళ్ళ ద్వారానే జరగాలని పేర్కొనడం జరిగింది. టు అచీవ్ 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్, డెత్స్, మ్యారేజెస్ అండ్ ప్రెగ్నెన్సీస్. సో జననాలు మరియు మరణాలు, వివాహాలు మరియు గర్భధారణ వీటికి సంబంధించిన అన్ని వివరాలు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ గ్రామ పంచాయతీ లోపల అనేక మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీల గ్రామాల్లో అయితే వీటి యొక్క నమోదు అనేది తప్పనిసరిగా చేయాలి. టు ప్రివెంట్ అండ్ కంట్రోల్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎస్పెషల్లీ ఎయిడ్స్ అండ్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. సో ఇక్కడ అంటువ్యాధులు మరియు ఎయిడ్స్ నియంత్రణ కోసము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టు ప్రమోట్ విగరస్లీ ద స్మాల్ ఫ్యామిలీ నామ్, అంటే చిన్న కుటుంబం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. టు ఇంటిగ్రేట్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ అండ్ ఇన్ రీసెర్చ్ అవుట్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, రీచింగ్ అవుట్ టు హౌస్ హోల్డ్స్. సో దీంట్లో మన భారతీయ వైద్య విధానాన్ని అనుసరించి అంటే పునరుత్పత్తి మరియు చిన్నపిల్లలకు సంబంధించిన ఆరోగ్య సేవలను అందించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి గృహస్థుల వద్దరికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరే విధంగా ఉండాలి. తర్వాత దీంట్లో ఇంకా ఇది 2000 జనాభా విధానంలోని ముఖ్య అంశాలుగా చెప్పొచ్చు. వివాహిత స్త్రీలలో 2 పిల్లల తర్వాత గర్భనిరోధక పద్ధతులను పాటించే స్త్రీలకు ప్రత్యేక బహుమతులను ఇవ్వాలని కూడా ఈ విధానం పేర్కొంది. పేదవారిగా ఉండి 2 పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్న వారికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ఇక ఈ పాపులేషన్ పాలసీ 2000లో పేర్కొన్న లక్ష్యాలను సాధించడం కోసము ప్రమోషనల్ అండ్ మోటివేషనల్ మెజర్స్, అంటే వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసము వాటిని ప్రేరేపించడం కోసము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఆఫ్ ద నేషనల్ పాపులేషన్ పాలసీ 2000 ద ఫాలోయింగ్ ప్రమోషనల్ అండ్ మోటివేషనల్ మెజర్స్ ఆర్ ఎన్యుమరేటెడ్. సో వీటిని లెక్కలోకి తీసుకోవడం జరిగింది. పంచాయత్స్ అండ్ జిల్లా పరిషత్ విల్ బి రివార్డెడ్ అండ్ హానర్డ్ ఫర్ ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్స్ ఇన్ universalizing the small family norm, achieving reduction in infant mortality and birth rates, and promoting literacy with the completion of primary schooling. సో ఇక్కడ పంచాయతీ అంటే గ్రామ పంచాయతీ స్థాయి లోపల గ్రామ పంచాయతీలు అయితే చిన్న కుటుంబాన్ని ప్రోత్సహించడం లోపల, అదేవిధంగా శిశు మరణాల రేటు తగ్గించడంలో కానీ, జననాల రేటు తగ్గించడానికి సంబంధించి కానీ, అక్షరాస్యత పెంపొందించడంలో ప్రధానంగా కృషి చేయడం జరుగుతుందో వాటికి రివార్డులు ఇవ్వడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో మరియు జిల్లా పరిషత్లకి. నెక్స్ట్ బాలికా సమృద్ధి యోజన రన్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ టు ప్రమోట్ సర్వైవల్ అండ్ కేర్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ విల్ కంటిన్యూ. ఏ క్యాష్ ఇన్సెంటివ్ ఆఫ్ 500 is awarded at the birth of girl child of birth order 1 or 2. సో మొదటిసారి జన్మించిన, రెండవసారి జన్మించిన ఈ బాలికలకు జన్మించినప్పుడు వాళ్ళకు 500 రూపాయలు అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ద్వారా. మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ రన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ విల్ కంటిన్యూ. ఏ క్యాష్ ఇన్సెంటివ్ ఆఫ్ ₹500 is awarded to mothers who have their first child after 19 years of age for birth of the first and second child only.
సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏదైతే ఉందో ఈ బెనిఫిట్స్ ఏవైతే ఇవ్వడం జరుగుతుంది ఇది కంటిన్యూ అవుతుంది. 500 రూపాయలకు తల్లులకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 19 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనడం జరుగుతుందో మొదటి రెండవ పిల్లల ఇద్దరికి అంటే తర్వాత వాళ్ళకు ఉండదు, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్కి మాత్రమే 500 రూపాయల ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. A family welfare linked health insurance plan will be established. Couples below the poverty line who undergo sterilization with not more than 2 living children would become eligible for health insurance not exceeding rupees 5,000 and a personal accident insurance cover for the spouse undergoing sterilization. సో ఎవరైతే అంటే ఇక్కడ ఫ్యామిలీ వెల్ఫేర్ హెల్త్ లింక్ స్కీమ్ కింద వస్తారో వాళ్ళకి పావర్టీ లైన్ అంటే పేదరిక గీత కింద ఉండి అంటే పేదరికంలో ఉండి ఈ కుటుంబ నియంత్రణ ఎవరైతే పాటించడం జరుగుతుందో ఇద్దరు పిల్లలతో వాళ్ళకి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించడం జరుగుతుంది. ప్లస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఆ యొక్క స్త్రీకి ఎవరైతే కుటుంబ నియంత్రణ చేయించుకోవడం జరిగిందో వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. కపుల్స్ బిలో ద పావర్టీ లైన్ who marry after the legal age of marriage, registered the marriage, have their first child of mother reaches age of 21, accept the family norm and adopt a terminal method after birth of second child will be rewarded. సో ఇక్కడ ఎవరైతే అంటే ఇక్కడ చట్టం నిర్దేశించిన వయసు అయినటువంటి 18 సంవత్సరాల పెళ్లి చేసుకొని మరి పెళ్ళిని నమోదు చేసి మొదటి సంతానాన్ని 21 సంవత్సరాల తర్వాత ఎవరైతే కనడం జరుగుతుందో వాళ్ళకి రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ రివాల్వింగ్ ఫండ్ విల్ బి సెటప్ ఫర్ ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ బై విలేజ్ లెవెల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ హూ ప్రొవైడ్ కమ్యూనిటీ లెవెల్ హెల్త్ కేర్ సర్వీసెస్. అంటే ఇక్కడ గ్రామ స్థాయి లోపల ఆదాయాల వృద్ధి చెందించడం కోసము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కమ్యూనిటీ హెల్త్ సర్వీస్ను అందించడం జరుగుతుంది. క్రెచెస్ ఆఫ్ చైల్డ్ కేర్ సెంటర్స్ విల్ బి ఓపెన్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ స్లమ్స్. దిస్ విల్ ఫెసిలిటేట్ అండ్ ప్రమోట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ శిశు సంరక్షణ కేంద్రాలను నెలకొల్పినట్టయితే ఇక్కడ దానివల్ల స్త్రీలు వివిధ ఉపాధి అవకాశాలు పొందడానికి దారితీస్తుంది. అంటే వాళ్ళు పని చేసుకోవడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఏ వైడర్ అండ్ అఫోర్డబుల్ చాయిస్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్ విల్ బి మేడ్ యాక్సెసిబుల్ టు ఎట్ డైవర్స్ డెలివరీ పాయింట్స్ విత్ కౌన్సిలింగ్ సర్వీసెస్. భిన్నమైనటువంటి ప్రాంతాల లోపల ఇవన్నీ కూడా ఈ కాంట్రాసెప్టివ్ అంటే గర్భ నిరోధకాలు అనేవి అందుబాటులో ఉండాలి. ప్లస్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే అవగాహన కల్పించడం కోసం అవన్నీ అందుబాటులో ఉండాలి. ఫెసిలిటీస్ ఫర్ సేఫ్ అబార్షన్ విల్ బి స్ట్రెంథెన్డ్ అండ్ ఎక్స్పాండెడ్. అంటే సురక్షితమైనటువంటి గర్భస్రావాలకు సంబంధించినటువంటి సౌకర్యాలను ఇంకా స్ట్రెంథెన్ చేయాలి మరియు విస్తరించాలి. ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ విల్ బి మేడ్ అఫోర్డబుల్ త్రూ ఇన్నోవేటివ్ సోషల్ మార్కెటింగ్ స్కీమ్స్. సో ఇక్కడ ఉత్పత్తులు కానీ సేవలు కానీ తక్కువ ధర లోపల అందుబాటులో ఉంచాలి వివిధ మార్కెటింగ్ పథకాల ద్వారా. లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ అట్ విలేజ్ లెవెల్స్ విల్ బి ప్రొవైడెడ్ సాఫ్ట్ లోన్స్ అండ్ ఎంకరేజ్ టు రన్ అంబులెన్సెస్ సర్వీసెస్ టు సప్లిమెంట్ ద ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్ ఫర్ రెఫరల్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల లోపల ఈ అంబులెన్స్ సదుపాయాలు అనేవి కల్పించడం జరుగుతుంది. దానికోసము ఎవరైతే అంబులెన్స్ను కొనుక్కోవాలనుకుంటే వాళ్ళకు సులభంగా లోన్ అనేది అందించినట్టయితే వాళ్ళు అంబులెన్స్ సర్వీసెస్కు అందించడానికి గ్రామీణ ప్రాంతాల లోపల అంబులెన్స్ల యొక్క సదుపాయం పెరగడానికి కారణమవుతుంది. ఉన్న అంబులెన్స్ సదుపాయాలకు తోడుగా ఇంక్రీజ్డ్ వొకేషనల్ ట్రైనింగ్ స్కీమ్స్ ఫర్ గర్ల్స్ స్టాండింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఎంకరేజ్డ్. ఫండింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి ఎంకరేజ్డ్. సో ఇక్కడ వొకేషనల్ వృత్తి విద్యా స్కీమ్స్ బాలికలకు
మరియు స్వయం ఉపాధి కోసము ఫండింగ్ చేయడము ఎంకరేజ్ చేయబడుతుంది. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ 1976, బాల్య వివాహ నిరోధక చట్టము 1976ను స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994. సో ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించడం జరుగుతుంది. ఇది 1994 యాక్ట్ ప్రకారం. ఎవరైనా అలా చేసినట్టయితే, అంటే స్త్రీ ఎవరు బాలుడా బాలికను తెలుసుకోవడానికి చేసి ఈ పరీక్షలన్నీ నిషేధించడం జరిగింది 94 యాక్ట్ ప్రకారం. ఎవరైనా చేసినట్టయితే చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు. సాఫ్ట్ లోన్స్ టు ఎన్ష్యూర్ మొబిలిటీ టు ఏఎన్ఎంస్ విల్ బి ఇంక్రీజ్డ్. సో ఇక్కడ సులభంగా రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ ఏఎన్ఎంస్ మూవ్ కావడానికి వీలుగా సులభంగా ఈ లోన్స్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాస్ ఫ్రోజన్ ద నంబర్ ఆఫ్ representatives in Lok Sabha at 1971 census level. The freeze is currently valid until 2001 and has served as an incentive for state government to fearlessly pursue the agenda for population stabilization. The freeze needs to be extended until 2026. సో 1971లో ఏదైతే జనాభా ఉందో ఆ జనాభా బేసిస్ ప్రకారమే ఈ యొక్క పార్లమెంటు స్థానాల సంఖ్య అనేది 2001 వరకు పొడిగించారు. దాన్ని ఇటీవల కాలంలో ఈ పాపులేషన్ పాలసీలో 2026 వరకు మన రాష్ట్రంలో జనాభా పెరిగింది, మాకు స్థానాలు పెంచడానికి అని అనడానికి వీల్లేదు. సో కాబట్టి ఇది 2026 వరకు పొడిగించడం జరిగింది. ఇవి భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి జనాభా విధానాలు. సో ఇక్కడ ఈ జనాభా విధానాల అనుసరించడం వల్ల, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల, ప్రజలలో వచ్చినటువంటి అవగాహన వల్ల ఇక్కడ మనకు జననాల రేటు తగ్గుతుంది. సో జనాభా పెరుగుదల శాతం కూడా తగ్గుతుంది అనే విషయాన్ని మనం ఇంతకుముందు చూసినటువంటి టేబుల్ ద్వారా అర్థమైంది. సో దీనిని ఇంకా ముందు 2045 ఏదైతే టార్గెట్ ఉందో అప్పటికి జనాభా స్థిరీకరణ సాధించే దానిలో భాగంగా మనమంతు పాత్రను విద్యార్థులుగా మనం పోషించాల్సి ఉంటుంది. పోషిస్తారని భావిస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.